నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఆల్ ఇండియా సీనియర్ యూనిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రాజమండ్రిలో ప్రారంభమైంది। ఈ కార్యక్రమం రాజమండ్రి కలెక్టర్ కీర్తి చేకూరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తిలి సత్యనారాయణ మరియు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అనంతరం పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులను కలుసుకున్నారు। కలెక్టర్, ఎస్పీ మరియు ఎమ్మెల్యే, జనసేన నాయకులు బ్యాడ్మింటన్ ఆడారు। అనంతరం మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాజమండ్రిలో బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహించడం చాలా బాగుందని అన్నారు। నిర్వాహకులు చక్కగా సౌకర్యాలను కల్పించారన్నారు। భారతదేశం నలుమూలల నుండి విచ్చేసిన క్రీడాకారులు చాలా అద్భుతంగా ఆడుతున్నారని, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు వచ్చే 3 రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు। ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సుమారుగా 1300 మంది క్రీడాకారుల ఆల్ కేటగిరీస్ లో ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందన్నారు। క్రీడాకారులు ఇక్కడ కల్పించిన సౌకర్యాల పట్ల ఆనందం వ్యక్తం చేశారన్నారు। ఎన్డీఏ కూటమి రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చనుందని అన్నారు। అందరికీ నా నమస్కారాలు। ఈరోజు ఇండియన్ లీగ్ సెటిల్ టోర్నమెంట్స్ సీనియర్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంక్ శ్రీ కలెక్టర్ గారితో, అలాగే మన ఎమ్మెల్యే గారితో, మన అందరితోటి కూడా ఎస్పీ గారితో అందరితోటి కూడా ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం। మన రాజమహేంద్ర నగరం అంటే సంస్కృతికి, కళలకి ప్రత్యేకమైన నగరం। అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది స్పోర్ట్స్ హబ్గా కూడా తయారవుతుంది। ఎక్కడ ఏదైనా సరే సెటిల్ టోర్నమెంట్స్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజమండ్రి మహానగరాన్ని గుర్తు చేసుకుంటున్నందుకు, అందులోని గతంలో మనం చేసిన స్టేట్ టోర్నమెంట్కి మంచి స్టేట్ జోన్కి, సౌత్ జోన్కి మంచి అశేష స్పందన జరగడం వల్ల అదే స్ఫూర్తితోటి మీరు అందరూ కూడా అంటే స్టేట్ సంబంధించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిపి ఈసారి రాజమండ్రి నగరంలో చేయమని, దీనికి అన్ని విధాలుగా కృషి చేసిన ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలు గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్ని రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ సంబంధించిన స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అందరూ కూడా పేరెంట్స్ కూడా వచ్చి చూడండి। ఎందువల్లంటే ఇది గతంలో తెలిసింది రాజమండ్రి నగరంలో కనివిని అంటే ఒక స్పోర్ట్స్ విషయంలో 40 అంటే 50 సంవత్సరాలు అయి ఉంటుంది। ఇప్పటి వరకు కూడా ఇండియన్ సీనియర్స్ లీగ్ అన్నది రాజమండ్రి నగరంలో జరగలేదు। ఈ అద్భుతమైన అవకాశాన్ని స్పోర్ట్స్ సంబంధించిన అందరూ కూడా వినియోగించుకుని అందరూ కూడా చూడండి। ఈ 3 రోజులు కూడా అద్భుతమైన ఆటలు జరుగుతాయి। మెన్స్, ఉమెన్స్, మిక్స్డ్ డబుల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి। ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది। 25 తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఉన్నారు। ఇక్కడ మొత్తం సింగిల్స్ ఉమెన్, సింగిల్స్ మెన్, సిమిలర్లీ డబుల్స్ ఉమెన్, డబుల్స్ మెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్ అన్ని 5 గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ 3 రోజులు జరుగుతాయి। ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఇక్కడ అసోసియేషన్ అంతా చాలా బాగా చూసుకుంటున్నారు। సో ఇదంతా అయిపోయిన తర్వాత మన రాజమండ్రి నగరం చుట్టూ ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ చూసి మన రాష్ట్రంలో ఇంత మంచి నేషనల్ లెవెల్ టోర్నమెంట్ జరగడం, మన రాజమండ్రిలో జరగడం, వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం అందరం కూడా మనందరికీ అదృష్టంగా ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటట్టుగా ఈ ఫెసిలిటీ ఉంది। సో ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ జరుగుతుంది। పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు। ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ అయ్యింది। థ్యాంక్ యూ। రాజమహేంద్రవరంలో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ 2025ని అధికారికంగా ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క చేతుల మీద। ఇది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్. మీరు గమనించినట్లయితే 2024లో 78th సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని కూడా ఇదే నగరం హోస్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే నగరం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆ టోర్నమెంట్లో కూడా సుమారు 5 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా పాల్గొవడం, మంచి ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు నేషనల్ పాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తూ ఉంది. సుమారు 1300 మంది క్రీడాకారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. 5 కేటగిరీస్, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. క్రీడాకారులతో మాట్లాడటం జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకటి, రాజమహేంద్రవరంలో ఇలాంటి టోర్నమెంట్ నేషనల్ మీట్ చేయగలరా అని ఒక అనుమానం మాకు ఉండేది. కానీ ఇక్కడ నిర్వహించిన విధానం చూసి, మీరిస్తున్న ఆదరణ, ప్రేమ, అనురాగం చూసి, మీరిచ్చిన ఆతిథ్యం చూసి ఈ నగరం ఇంకా బాగా చేయగలదన్న కితాబాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్నిటికీ మించి టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ ఉన్నప్పుడు ఈ నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరిగి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ నగరం ఇంత బాగుందని మా ఎవరికీ తెలియదు. రాజమహేంద్రవరం గోదావరి నదిన ఉంటుంది అంతే తెలుసు, కానీ ఇంత న్యాచురల్ బ్యూటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదట. కేరళను తలపిస్తూ ఉందని మంచి కితాబు కూడా ఇస్తూ ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు. మేము టోర్నమెంట్ అయిన తర్వాత కాస్త ఫ్రీ టైం ఉన్నప్పుడు పిల్లల్ని తిప్పుతూ ఉన్నాం, గుళ్ళకి వెళ్ళాం, అలాగే ఏదైతే ఉన్నాయో ఘాట్స్ అన్నీ కూడా తిరిగాం. చాలా బాగుంది నగరం. ఇంకా మీరు టూరిజంని బాగా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. చాలా గర్వంగా ఉంది. ఏదైతే ఆర్గనైజర్స్ బాలు గారు అలాగే వారి యొక్క బృందం మంచి ఆతిథ్యం ఇచ్చారు, చాలా బాగా ఆతిథ్యం ఇచ్చారు. భారతదేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు భాషాపరంగా ఇబ్బందులు పడవచ్చు, వాళ్ళు సేవించే ఆహారాల పట్ల ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ ఎక్కడా కూడా ఏ లోటుపాటు లేదు. ఇంకొక అంశం, లాస్ట్ ఇయరే 78th సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పెట్టున్నాం. ఈ ఇయర్ నేషనల్ మీట్ పెట్టున్నాం, సీనియర్ ర్యాంకింగ్. అంటే క్రీడాకారులకి ప్రోత్సహించడంతో పాటు మేము ఎన్నికల ముందు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనాడు చెప్పుకున్నాం, రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, రాజమహేంద్రవరం అనే నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా ఈరోజు తీర్చిదిద్దబడతా ఉంది. తీర్చిదిద్దబడటంతో పాటు ఇది దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన.